హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ టెక్ బ్లాగ్స్. సో ఇప్పుడు ఏంటంటే మనం వివో X200 FE ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ లెక్క తీసుకొచ్చారనమాట. చిన్న హ్యాండ్స్ ఉంటాయిగా, వాళ్ళకైతే ఈ మొబైల్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది అనమాట. అంటే డిస్ప్లే సైజ్ చిన్నగా ఉండి మేము మంచిగా కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ వాడాలనుకుంటారుగా, సో వాళ్ళ కోసం అయితే తీసుకొచ్చామని అయితే వివో వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో నేను అనుకున్న దానికంటే ప్రైస్ అయితే ఒక 3,000-4,000 దాకా అయితే కొద్దిగా ఎక్కువైంది అనిపించింది అనమాట. సో కంప్లీట్గా ఈ మొబైల్ డిపార్ట్మెంట్ వైజ్గా మొత్తం అయితే నేను చెప్తాను అనమాట. ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా యూట్యూబ్ కన్నా ముందే ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ గిట్లా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మనల్ని ఫాలో చేయొచ్చు. ఇక ఈ మొబైల్కి బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే, డిస్ప్లే సైడ్ చూసుకున్నట్లయితే స్కాట్ సెన్సేషన్ గ్లాస్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట డిస్ప్లేకి ప్రొటెక్షన్గా. ఫ్రేమ్ చూసుకున్నట్లయితే అల్యూమినియం ఫ్రేమ్తోనైతే రావడం జరిగింది ఈ మొబైల్. ఇక అలాగే ఇక్కడ ఏంటంటే IP68 అలాగే IP69 రేటింగ్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఫ్లాగ్షిప్ మొబైల్లో ఏదైతే ఉండాలో అది కూడా ఉందన్నమాట. ఇది OnePlus 13Sలో అయితే మిస్ అవుతుంది అనమాట. IP68 IP69 రేటింగ్ అది గుర్తుపెట్టుకోండి, దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది అనమాట. దీంట్లో డిస్ప్లే డీటెయిల్స్ వెళ్ళినట్టయితే 6.31 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో వస్తుంది అనమాట. ఇది ఏంటంటే మనం చేసే వర్క్ను బట్టి ఆటోమేటిక్గా రిఫ్రెష్ రేట్ అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది. 1Hz నుండి 120Hz వరకు, అది గుర్తుపెట్టుకోండి. దీంట్లో పిక్సెల్స్ చూసుకున్నట్లయితే 2640 × 1216 పిక్సెల్స్ అయితే ఉంటాయి అనమాట. 4320Hz PWM డిమ్మింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5000 నిట్స్ వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి అనమాట దీనికి. సో డిస్ప్లే పరంగా అయితే ఎలాంటి కాంప్లైంట్స్ అయితే ఏం లేవు. సో దీనికి డాల్బీ విజన్ సపోర్ట్ లాంటివి అయితే ఏమి ఉండే అనమాట, ఎందుకంటే వీళ్ళకి డాల్బీ పార్ట్నర్షిప్ అయితే ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే MediaTek Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్ అనమాట. ఇది MediaTek వాళ్ళ 9 సిరీస్ అంటే ఫ్లాగ్షిప్ సిరీస్ అనమాట. మనకు స్నాప్డ్రాగన్లో 8 సిరీస్ ఎలాగనో వీళ్ళకి 9 సిరీస్ కూడా అలా అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇంకా BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ అవి ఉంటాయి కదా, వాటిని కూడా 90 FPS అయితే గేమ్ని అయితే ఆడొచ్చు. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మొబైల్ని కంప్లీట్గా గేమింగ్ కోసం అయితే డిజైన్ చేసిన మొబైల్ కాదు, మొత్తం కెమెరా కోసమే డిజైన్ చేసిన మొబైల్ అనమాట. సో వివో X సిరీస్ అంటేనే అందరు గుర్తుకొస్తుంది కెమెరా అని, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అలా అని చెప్పి గేమ్స్ కూడా ఏం తక్కువ ఆడడానికి ఏం లేదు, మంచిగా ఆడుకోవచ్చు గేమ్స్ కూడా. బట్ గేమింగ్ టార్గెట్ చేసి తీసుకొస్తారు కదా, ఆ మొబైల్స్లో ఉన్నంత ఎక్స్పీరియన్స్ అయితే ఈ మొబైల్ ఉండదని అర్థం అనమాట, గుర్తుపెట్టుకోండి. దీంతో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది, UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది అనమాట. అదే గేమింగ్ టార్గెట్ చేసిన మొబైల్ అయితే UFS 4.0 4.1 స్టోరేజ్ తీసుకొస్తుంది. వీళ్ళు కెమెరాని టార్గెట్ చేసి తీసుకొచ్చారు కాబట్టి UFS 3.1 స్టోరేజ్ అయితే యూజ్ చేయడం జరిగింది, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ వైడ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఎంత హెవీ యూజర్ అయినా ఈజీగా మీకు 1 డే అయితే ఈజీగా వస్తుంది అనమాట, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది, సామ్సంగ్ JN1 సెన్సార్తో వస్తుంది. ఇది ఆటో ఫోకస్తో కూడా వస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, సోనీ IMX921 సెన్సార్తో వస్తుంది విత్ OIS ఉంటుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. మీరు ఈ మెయిన్ కెమెరాతో ఏంటంటే 4K 60 FPS అయితే మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా 4K 60 FPS వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ కూడా ఉంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. 8 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఇంకోటి కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, ఇది పెరిస్కోపిక్ లెన్స్ అనమాట. ఇదేంటంటే సోనీ IMX882 సెన్సార్తో వస్తుంది. 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 100x డిజిటల్ జూమ్ చేయొచ్చు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మొబైల్ అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే 115 మీద వస్తుంది, ఫన్ టచ్ వైజ్ 15 మీద వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, X యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ ఉంటుంది, Wi-Fi 7 Bluetooth 5.4 సపోర్ట్ చేస్తుంది, NFC ఉంది, USB Type-C తో వస్తుంది, IR బ్లాస్టర్ ఉంటుంది, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS సపోర్ట్ కూడా దీనికి ఉంటుంది అనమాట. అలాగే ఏంటంటే 7.99 mm థిక్నెస్ ఉంటుంది, 186 grams అయితే ఈ మొబైల్ వెయిట్ ఉంటుంది అనమాట. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ చూసుకున్నట్టయితే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 54,999 రూపాయలు పెట్టారు. 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 59,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. వీళ్ళు ఆఫర్స్ కూడా ఇస్తున్నారు అనమాట. మీకు ఓల్డ్ మొబైల్ ఎక్స్చేంజ్ చేసినట్టయితే మీకు 10% డిస్కౌంట్ వస్తా అని చెప్తున్నారు. ఒకవేళ అది మీ వద్ద లేకపోతే అప్ టు 10% అయితే బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ ఇస్తామని చెప్తున్నారు. కరెక్ట్గా ఎంత డిస్కౌంట్ ఇస్తామని చెప్తలేరు వీళ్ళు, అప్ టు 10% అంటున్నారు. ఓకేనా. మీకు స్క్రీన్ మీద కనబడుతున్నా చూడండి, ఆ కార్డ్స్ మీద అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక ఈ మొబైల్ సేల్స్ చూసుకున్నట్టయితే జూలై 23కి వస్తుంది. కొనాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఫ్లిప్కార్ట్, వివో ఇండియా వెబ్సైట్ అలాగే ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా మీరు కొనుక్కోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఓకేనా. ఇక ఈ మొబైల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద చేస్తే ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలోనే మనం వివో X Fold 5కి సంబంధించిన
అప్డేట్స్ ఇవ్వాల్సి ఉండే, బట్ కొద్దిగా వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది. అంతకు మించి ఏంటంటే కొద్దిగా అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల ఇది ఒకటే రికార్డ్ చేయడం జరిగింది అనమాట. సో ఆ వీడియో మీకు రేపో ఎల్లుండి అయితే ఖచ్చితంగా మన ఛానల్లో వస్తుంది. అది మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళు కొద్దిగా లైక్ చేయండి ఈ వీడియోకి.